హలో పిల్లలు, ముందుగా మనము ఓ బిగ్ సైజులోని డ్రా చేసి తర్వాత ఆల్ఫాబెట్ యూ బిగ్ సైజులో డ్రా చేద్దాము. తర్వాత మళ్ళీ ఇన్సైడ్ యూ డ్రా చేసిన తర్వాత స్మాల్ కర్వ్డ్ లైన్స్ ఇద్దాం. అలానే ఇప్పుడు ఆల్ఫాబెట్ సి డ్రా చేసి తర్వాత దాన్ని మనము బిగ్గా ఆల్ఫాబెట్ ఓ రాసాం కదా, ఓ రాసిన దాంట్లో మళ్ళీ నేను స్మాల్ ఓ రాసి మళ్ళీ ఇన్సైడ్ ఓ రాస్తున్నాను. అంటే స్మాల్ సర్కిల్స్ డ్రా చేసి మళ్ళీ ఇన్సైడ్ సర్కిల్ డ్రా చేశాను ఐస్ కోసం. ఇన్సైడ్ నేను బ్లాక్ మార్కర్ తోటి ఫిల్ చేసేసాను. పిల్లలు మీ చాయిస్, మీరు స్కెచ్ పెన్ తోటైనా మార్కర్ తోటైనా చేయొచ్చును. నేను మౌత్ కోసము కర్వ్డ్ లైన్స్ డ్రా చేశాను. అలానే పైన స్మాల్ కర్వ్డ్ లైన్స్ డ్రా చేసి ఇప్పుడు వాటర్ కోసము నేను కర్వ్డ్ లైన్స్ డ్రా చేస్తున్నాను. వాటర్ లైన్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు నేను గ్రాస్ డ్రా చేస్తున్నాను. పిల్లలు ఇప్పుడు మనము కలరింగ్ చేద్దాము. నేను ఎల్లో కలర్ వేస్తున్నాను. దీనికి నేను బ్రష్ పెన్స్ యూస్ చేస్తున్నాను. మీ చాయిస్ పిల్లలు, మీరు బ్రష్ పెన్స్ కానీ కలర్ పెన్సిల్స్ కానీ అలానే క్రేయాన్స్ కానీ ఆయిల్ ప్యాస్టిల్స్ కానీ దేనితోటైనా వాటర్ కలర్స్ తోటి కానీ దేనితోటైనా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. చూసారు కదా, చాలా ఈజీగా మనకి ఆల్ఫాబెట్స్ తోటి ఓ అండ్ యూ సి తోటి మనకి పిక్చర్ అయితే చాలా ఈజీగా వచ్చింది కదా. దీన్ని మీరు ఎవరైనా ఆల్ఫాబెట్స్ వచ్చిన ఏ పిల్లలైనా ఈజీగా డ్రా చేసేయగలుగుతారు. ఎందుకంటే ఇది ఆల్ఫాబెట్స్ తోటి ఉంది కాబట్టి నర్సరీ నుంచి ఏ పిల్లలైనా సరే ఈజీగా డ్రా చేయగలుగుతారు. పిల్లలు, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే నేను అన్ని ఆల్ఫాబెట్స్ తోటి నెంబర్స్ తోటి చాలా ఈజీగా మీకు వచ్చిన సులువైన పద్ధతిలో నేను ఈజీగా చెప్తాను. మీకు ఈజీగా చేయడానికి పిల్లలు బ్రౌన్ కలర్ తోటి లైన్స్ వేయడం అయిపోయింది కదా, మనం ఇప్పుడు లైట్ బ్లూ కలర్ తోటి వాటర్కి మనము కలరింగ్ ఫిల్ చేద్దాము. నేను బ్రష్ పెన్స్ తోటి కలరింగ్ చేస్తున్నాను. కలర్ బయటికి రాకుండా మనం లైన్లోని మాత్రమే వేసుకోవాలి. బయటికి వస్తే బాగోదు. స్లీపింగ్ డైరెక్షన్లో మాత్రమే చేయాలి. అలానే ఇప్పుడు నేను గ్రాస్ కోసము లైట్ గ్రీన్ కలర్ ఫిల్ చేస్తున్నాను. పిల్లలు, చాలా సింపుల్గా నెక్స్ట్ వీడియోలోని మరొక డ్రాయింగ్ చేసుకుందాము.